నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. కంటోన్మెంట్ నియోజకవర్గంలో అర్హులైన వారికి రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం ఆగస్టు నెల 1వ తేదీన బాలరాయిలోని లీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ప్రారంభమవుతుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరవుతారని ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో భారీగా రేషన్ కార్డులు మంజూరు చేసిన ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, నాయకులు ముప్పిడి మధుకర్, సికింద్రాబాద్ గణపతి దేవాలయ చైర్మన్ ప్రభాకర్ యాదవ్, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ మాజీ చైర్మన్ సంతోష్ యాదవ్, ఇతర నాయకులు పాల్గొన్నారు. రేపు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు పంపిణీ చేస్తుందో కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎంతమందికి అయితే వచ్చింది ఇప్పటిదాకా వారికి రేపు డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, వారి చేతుల మీదుగా వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. దాని అరేంజ్మెంట్స్ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చి మొత్తం స్టేజ్ కానీ జనాలు వస్తే ఇక్కడ కూర్చోవడానికి వేరే వసతులన్నీ చూసుకోవడానికి ఇలా ప్రిపరేషన్గా ఇక్కడ రావడం అయింది. నా ఒక రిక్వెస్ట్, కంటోన్మెంట్లో ఎవరెవరైతే అప్లికేషన్స్ పెట్టుకుర్రో రేపు ఎవరెవరికైతే కార్డ్స్ వస్తున్నాయో ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ రేపు కార్డ్స్ తీసుకోవాలని వారికి మనవి చేస్తూ, ఈ యొక్క కార్డ్స్ రేపు కేవలం నామమాత్రం అంటే డిస్ట్రిబ్యూషన్ ఎంతమందికి అయితే వచ్చిందో వారికే ఇస్తున్నారు. ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్స్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. రేపటికి ఎండ్ కాదు, నిరంతరం కొనసాగుతుంది. సుమారు 6,000 కూడా ఎంక్వైరీలు ఉంది, వారందరికీ ఎంక్వైరీ చేస్తున్నారు. వారికి కూడా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు ఉన్న వారందరికీ రేషన్ కార్డు వస్తుంది. ఈ రేషన్ కార్డు అనేది ప్రతి పేదవాళ్ళకి ఆత్మగౌరవం లాంటిది. ప్రతి ఒక్క సంక్షేమ పథకం వారికి రావాలి, దక్కాలంటే మాత్రం మీకు తెలుసు రేషన్ కార్డు లేని ఏమీ రాకపోతుండే. నేను చాలా మందిని చూసిన ఎమ్మెల్యే అయినాక కూడా హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ కూడా వర్తించకపోతుండే. వారు మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొచ్చి అది అతి కష్టంగా అది అప్లై చేస్తే వారికి మళ్ళీ చికిత్స జరుగుతుండే. అంత ఘోరమైన పరిస్థితి. గత ప్రభుత్వం 10 సంవత్సరాల రేషన్ కార్డు లేక ఒక రేషన్ కార్డు ఆపితే అన్ని సంక్షేమ పథకాలు ఆపాలని ఒక దురాలోచనతోటి వాళ్ళు 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలే. రేషన్ కార్డు అంటే ఒకటి రేషన్ షాప్లో సరుకులే కాదు, మిగతాయి కూడా ఆపొచ్చు అని ఒక ఆలోచనతోటి ప్రతిదీ వాళ్ళు ఆపిరు. ఈరోజు మన పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవారికి, ప్రతి అర్హులైన వారికి అందరికీ అన్ని సంక్షేమ పథకాలు దక్కాలని ఇప్పుడు 6 కిలోల సన్న బియ్యం కూడా ప్రతి పేదవాళ్ళకి ఎవరైతే ఉందో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి ఈచ్ మెంబర్కి 6 కిలోల సన్న బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ సాధ్యమవుతుందంటే తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో సాధ్యమవుతుంది. కాబట్టి వారి ఆశీర్వాదం, కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.